హాయ్ అండి, ఈరోజు మామిడికాయ రొయ్యల పులుసు చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కానీ చపాతీలో కానీ. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకుని టమాటా ఆనియన్ వేసుకొని పచ్చిమిరపకాయ సన్నగా పొడవు కట్ చేసేసుకొని అది 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కాస్త ఉప్పు కారం ఉప్పు పసుపు వేసేసి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు పసుపు వేసి ఉడికించుకొని రొయ్యలు వేసేసి దాని సరిపడా కారం కొంచెం సాంబార్ వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని దాని పులుసు తీసుకొని అది కూడా అందులో వేసేయాలి. ఒక 2 మినిట్స్ అవి కుక్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 5-6 మామిడికాయ ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడర్ వేసుకొని కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి కుక్ చేసేసుకుంటే మామిడికాయ రొయ్యల పులుసు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మామిడికాయ వేసుకొని రొయ్యల్లో